Amshalu. First, those who are sitting on the dais, but we are trying to once again remind the issues and the progress of this country under the dynamic leadership of our Honorable Prime Minister Sri Narendra Modi ji. So Congress mainly alleges that the democracy is under threat under the leadership of Narendra Modi ji. I would like to say 2-3 lines and I would like to conclude also. So Congress ఏమని ఆరోపిస్తుందంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని చెప్తారు. సో అట్లాంటి కాంగ్రెస్ పెద్దలకి మనం చెప్పాల్సింది ఒకటే ఒక అక్షరంలో వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. ప్రజాస్వామ్యానికి అర్థం మెజారిటీ ఈజ్ లా అని చెప్తారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 తర్వాత స్వతంత్ర భారతదేశాన్ని ఎవరు నడపాలి అనే ఒక ప్రశ్న దేశ ప్రజల ముందుకు వచ్చినప్పుడు మేమే స్వతంత్రం తెచ్చినామని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇప్పుడు ఎట్లయితే సిడబ్ల్యూసి అని చెప్తామో అట్లే అప్పుడు ఉన్నటువంటి ప్రొవిన్షియల్ స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులంతా కలిసి ఎవరినో ఒకరిని ఈ దేశం నడపడానికి ఎన్నుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరిగింది. సో ఆ రోజు ముఖ్యంగా 2 పేర్లు ఆ కమిటీ ముందుకు వచ్చినాయి. ఒకటి గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్, రెండోది పండిట్ జవహర్లాల్ నెహ్రూ. సో ఓటింగ్ పెట్టినారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఉందామనుకుంటున్నాం, మన దేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఒకటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, 2 సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ ఇద్దరిట్లో ఎవరికి ఓటేయాలనేది కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని ఓటేయమని అడిగారు, ప్రజల్ని అడగలేదు. సో విత్ ఇన్ ద కాంగ్రెస్ ద పీపుల్ దోస్ హు ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ మీటింగ్ దే ఓటెడ్. 16 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కోటేసిండ్రు, ఒక్కరు మాత్రమే పండిట్ జవహర్లాల్ నెహ్రూ కోటేసిండ్రు. సో 16 మంది ఓట్లేసిన ఆయన ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఒక్క ఓటేసిన ఆయన పక్క కూర్చోవాలి. కానీ 1947 ఆగస్టు 15 తర్వాత స్వతంత్ర భారతదేశానికి కాంగ్రెస్ ప్రజాస్వామ్యం అనే పదాన్ని కూనీ చేసి తక్కువ ఓట్లు వచ్చిన ఆయనను ఒక్క ఓటు వచ్చిన ఆయనను తెచ్చి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన రోజే ఈ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. దానికి కారణం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. ప్రజల ఓట్లు అడగలే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అందుకనే మేము ఏం చెప్తున్నామంటే 1947 నుంచి 1952 మన దేశానికి తొలి సార్వత్రిక ఎన్నిక జరిగేదాకా జవహర్లాల్ నెహ్రూ వారు నామినేటెడ్ ప్రధానమంత్రి అని చెప్తున్నాం. అడ్డదారిలో వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి ప్రధానమంత్రి అని చెప్తున్నాం. వారు పాలించింది 4398 డేస్ అయితే డెమోక్రటిక్గా ఎలక్ట్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు 4399 డేస్ కంప్లీట్ చేసిరు. కాబట్టి ఈ దేశ చరిత్రలో ఈ నెల 10వ తారీఖుకి లాంగెస్ట్ సర్వ్డ్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ నరేంద్ర మోడీ అని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఇంకో 3 సంవత్సరాలు ఎన్డీఏ నాయకుడిగా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారే ఉంటారు. కాంగ్రెస్ మిత్రులారా, మీరు నిన్నయాలు ఎవరో మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు ఓటు చోరీ కాదు సీటు చోరీ చేసిర్రు అని చెప్తున్నారు. ఈ సీటు చోరీ 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి వెళ్ళి సీటు గుంజుకొని జవహర్లాల్ నెహ్రూ గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టినప్పుడే ఈ సీట్ చోరీ కార్యక్రమం చేసింది ఎవరంటే అయ్యా రేవంత్ రెడ్డి. పోయి అడగాల్సింది ఎవరినంటే కాంగ్రెస్ హైకమాండ్ తప్ప సీటు చోరీ బీజేపీ ఎప్పుడు చేయలేదు. ఇది కాంగ్రెస్కి అర్థం కానటువంటి విషయం. అందుకని డెమోక్రసీ అనే పదం గురించి ఉచ్చరించేటువంటి నైతిక హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. రెండో మాట, కాంగ్రెస్ పార్టీ చాలా చెప్తుంది బీజేపీ వాళ్ళు వచ్చినాకనే దేశంలో మత ఘర్షణలు జరుగుతున్నాయి, దేశం అంతకుముందు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ మాట వాళ్ళే అంటారు. రెండో మాట కూడా వాళ్ళే చెప్తారు. ఏమని? దేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు బీజేపీ వాళ్ళు యాడున్నారు? మేము మా పార్టీ పుట్టిందే 1980 ఏప్రిల్ 6వ తారీఖు రోజు బీజేపీ పుట్టింది. ఎస్ వీఆర్ రెడీ, వీఆర్ అగ్రీయింగ్ దట్ వీఆర్ నాట్ దేర్ ఎట్ దట్ టైమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. మా ఫోర్ ఫాదర్స్, మా యాన్సెస్టర్స్ ఉన్నారు, వేరు వేరు రూపాలలో కొట్లాడి ఉంటారు. మరి నాకు ఒక డౌటు, 1947లో ఆంగ్లేయులు మనకు స్వాతంత్రం ఇచ్చి ఈ దేశాన్ని విడిచిపోతున్నప్పుడు ఎవరు హిందువులకి హిందుస్థాన్ అని, ముస్లింలకి పాకిస్తాన్ అని మతం పేరు మీద ఈ దేశాన్ని విభజించింది 1947 ఆగస్టులో ఎవరు అని అంటే మళ్ళీ సమాధానం ఏమొస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు తప్ప ఇంకొకరు కాదు. మరి మతం ఏడొచ్చింది? మతం పేరు మీద ఈ దేశాన్ని విభజించింది ఎవరు? 1947లో బీజేపీ లేదు, బీజేపీకి సంబంధం లేదు.
మరి బీజేపీ వచ్చినాకనే మతపరమైనటువంటి ఘర్షణలు వచ్చినాయని మాట్లాడే కాంగ్రెస్ కమ్యూనిస్టు కుహానా లౌకికవాదులారా, అసలు మతం పేరు మీద ఈ దేశాన్ని విభజించి హిందుస్థాన్ పాకిస్తాన్ అని 2 భాగాలుగా విభజించిన బాధ్యత ఎవరు వహించాలంటే దానికి కాంగ్రెస్ పార్టీ వహించాలి, కమ్యూనిస్టులు వహించాలి తప్ప ఇంకొకటి కాదు. మా మిత్రుడు టైం అయిపోతుంది అని చెప్తుండే ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. సో మతానికి భారతీయ జనతా పార్టీకి ఈ దేశ విభజనకు సంబంధం లేదు. డెమోక్రసీని నరేంద్ర మోడీ ప్రమాదంలో పడేసిరనేది శుద్ధాబద్ధం. డెమోక్రసీని గౌరవించని పార్టీ, డెమోక్రసీకి అర్థం తెలియని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు గారు ఈ దేశం లోపల. ఇంకొక మాట, ఈ దేశంలో 1952, 1957, 1962, 1967 4 సార్లు అసెంబ్లీలకి పార్లమెంటు కలిపి దేశానికి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఇలాంటి భాషలో మనందరి భాషలో చెప్పాలంటే జమిలీ ఎన్నికలు జరిగినాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇవాళ ఉన్నట్టు 75-80% లిటరసీ రేటు లేకున్నా దేశ ప్రజలు 52, 57, 62, 67 4 సార్లు జమిలీ ఎన్నికలు జరిపింది భారతదేశ ప్రజలు, అప్పటి ఎన్నికల సంఘం. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జమిలీ ఎన్నికలు జరిగితే ఎవరికీ కడుపు నొప్పి లేదు. ఈరోజు తిరిగి అదే జమిలీ ఎన్నికల విధానాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టాలని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల ముందు ఒక చర్చ పెడితే నథింగ్ డూయింగ్. మోడీ గారు చేస్తామంటే మేము ఒప్పుకోము. మరి 52లో జమిలీ అయితే ఎవరికి ఇబ్బంది కాలే, 57లో జమిలీ అయితే ఎవరికి ఇబ్బంది కాలే, 62, 67లో కూడా జమిలీ అయితే ఎవరికి ఇబ్బంది కాలేదు. అప్పుడు దేశ ప్రజలకి ఇంత లిటరసీ రేట్ లేదు. ఈ జమిలీ ఎన్నికల విధానాన్ని కూనీ చేసి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసిన ప్రధానమంత్రి ఎవరంటే ఈ దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. ఆర్టికల్ 356 ఉపయోగించి మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం దగ్గర నుంచి మొదలుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం దాకా ఆర్టికల్ 356ని 100 సార్లు ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన కాంగ్రెస్ ఇవాళ మాట్లాడుతుంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయి. ఏ వ్యవస్థ పడ్డది సార్? ఒక్క వ్యవస్థ మాత్రం పడ్డది. గాంధీ కుటుంబం అనేటువంటి వ్యవస్థ ప్రస్తుతం ఈ దేశంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కొంటారు ఖచ్చితంగా. ఈ దేశానికి 55 సంవత్సరాలు పాలించి నెహ్రూ, ఇందిరా, రాజీవులు చేసిన పాపానికి ఖచ్చితంగా మీ కుటుంబం ప్రతిఫలం అనుభవించక తప్పదని చెప్పి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకి, మేధావులైనటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అప్పుడు వస్తలేదన్నారు, మేమన్నప్పుడు అనుకున్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడన్నా గట్టిగా చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు అన్న. దయచేసి ఎన్నికల్లో నిలబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లోకి వెళ్ళి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే మనకి హాల్కి అటువైపు ఇక్కడ జరుగుతున్నటువంటి అంతా కూడా వీడియోలో అక్కడ ఎల్ఈడి స్క్రీన్ పెట్టడం జరిగింది. దయచేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా అటువైపు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారంటే కొంతమంది మనం పిలిచినటువంటి గెస్ట్ కొంతమంది ఇంకా నిలబడి ఉన్నారు. వారు కూర్చోవడం కోసం మీరు దయచేసి, ముఖ్యంగా మహిళలు కొంతమంది కనిపించారు, వారు కూర్చోవడం కోసం మీరు సీట్ ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారత్ మాతా కీ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వేదిక ఆశీనటువంటి
కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికే అరుణ గారు, మెదక్ పార్లమెంట్ సభ్యులు సోదరులు రఘునందన్ రావు గారు, సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారీ గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ కొమరే గారు, కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు శ్రీమతి మల్లికార్జున్ గారు, వేదిక ఆస్తున్నటువంటి వీరేంద్ర గౌడ్ గారు, గౌతమ్ గారు, భరత్ గౌడ్ గారు, పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి భాగ్యనగర విద్యావంతులు, మేధావులు, విజ్ఞులు, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు, మీడియా మిత్రులు, దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు ప్రజలు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు ఒక ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా తన పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న సందర్భంలో సంబరాలు జరుపుకుంటూ వారి నాయకత్వాన్ని కొనియాడుతూ ఉంటే, నరేంద్ర మోడీ గారు ఈజ్ సపోజ్ టు బి ద లాంగెస్ట్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. India is supposed to be the largest democratic country in the world. In a way, we all call and everybody feels that India is a mother of democracy. ప్రజాస్వామ్యానికే ఒక మాతృమూర్తి లాంటిది మన యొక్క దేశం. అటువంటి ప్రజాస్వామ్యంలో సుదీర్ఘ కాలం ఎన్నికైతూ వస్తూ ప్రధానమంత్రిగా వారు చేపడుతున్నటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమము, అందుకనే ప్రజలకు వారి పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, అందుకనే విశ్వాస్, వికాస్, జన్ కళ్యాణ్, ఈ 3 ఫ్యాక్టర్స్ కనుక మనం పరిశీలించితే ఏ రకంగా 12 సంవత్సరాలు అభివృద్ధిలో దూసుకుపోవడమే కాకుండా పేదల సంక్షేమ కార్యక్రమాల్లో కూడా జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా వారు చెప్పారు, ఢిల్లీ से अगर मैं 100 रुपये गरीब के हित के लिए मैं बेचता हूँ, सिर्फ और सिर्फ 15 रुपये पहुँचता था, 85 रुपये बीच में दलाली खाता था. ये था हमारे कांग्रेस का शासन और राजीव गांधी का जो प्रधानमंत्री के नाते किस तरह सत्ता में कांग्रेस पार्टी ने आम आदमी का, गरीब आदमी का जो लूट लिया. అని ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఢిల్లీ నుంచి అది పేద రైతు కోసం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద కానివ్వండి, లేదా ఇవాళ అనేకమైనటువంటి పథకాలు ముద్ర నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి స్వనిధి, ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలోకి చేరుతున్న విషయం ఇది. ఈరోజు దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు పేదలకు సంబంధించినటువంటి పథకాల కోసం మరి ఖర్చు పెడితే రూపాయి కూడా ఇవాళ దళారీ వ్యవస్థ లేకుండా, నో మిడిల్ మ్యాన్ రోల్ ఎట్ ఆల్. ఇది మోదీ గారి యొక్క పాలన. ఇంతకుముందు సోదరులు రఘునందరావు గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, వారు నిజంగా సీనియర్ నాయకులు, రాజకీయాల్లో కురవృద్ధులు. ఈ 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పూర్తి చేసుకున్న సందర్భంలో పార్టీ పరంగా ఇవాళ జరుపుతున్నటువంటి కార్యక్రమాలు చూసి జీర్ణించుకోలేక వారేమంటున్నారు, నరేంద్ర మోడీ గారు మాత్రమే 12 సంవత్సరాలు కాదు, నెహ్రూ గారు కూడా మరి 1952కు ముందు స్వాతంత్రం వచ్చిన 40 నుంచి కూడా ప్రధానమంత్రిగా కొనసాగాడు. కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ 12 ఇయర్స్, మోర్ దెన్ దట్ ఇవాళ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారని చెప్పారు. అది చెప్పారు ఇంతకుముందు, ప్రజాస్వామ్యంలో ప్రజల సంగతి దేవుడెరుగు. కనీసం వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి
ఏ రకంగా దేశానికి ప్రధానమంత్రి అయితే వాస్తవంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి మొట్టమొదటి ప్రధాని కావాలని కోరుకున్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయిస్తే దానికి భిన్నంగా ఇవాళ మరి మల్లికార్జున్ ఖర్గే గారు మీరు వ్యాఖ్యలు చేసేటప్పుడు ప్రజల చేత ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు కన్సిక్యూటివ్గా 3 టర్మ్స్ ఇవాళ మోదీ గారు ఇవాళ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం నుంచి వ్యక్తే కాకుండా ఓ పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఛాయము కొన్ని కుటుంబాన్ని పోషించిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావడం అంటే ఇది ఒక చరిత్ర ఇది మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం ఇవాళ 3999 డేస్ మాత్రమే కాదు ఇవాళ దాదాపు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఓటమెరిగినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఒక నరేంద్ర మోడీ గారు మాత్రమే ఘంటాపథంగా చెప్పగలుగుతున్నారు. వారు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా వాళ్ళ 12 సంవత్సరాలు దేశానికి ప్రధానమంత్రిగా అంటే 25 సంవత్సరాలు కంటిన్యూస్గా కన్సిక్యూటివ్గా ఆల్మోస్ట్ 8,900 డేస్ 902 డేస్ ఇవాళ సపోజ్ టు బి ద లాంగెస్ట్ ఎలక్టెడ్ లీడర్ ఇన్ ద కంట్రీ దట్ ఈస్ నరేంద్ర మోదీ. అందుకని ఇవాళ విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు మోదీజీ హై తో ముమ్కిన్ హై ఇది ప్రజల యొక్క విశ్వాసం. ఇవాళ కన్సిక్యూటివ్గా 3 టైమ్స్ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఓడిపోతూ ఉంటే ఇవాళ వాళ్ళు జబ్బలు జరుచుకుంటున్నారు. అందుకని ఇవాళ ఎకనామీ ఒకసారి ఆలోచన చేస్తే ఇవాళ 4th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్. ఒకవైపు కరోనా, మరోవైపు వార్, యుద్ధ మేఘాలు ప్రపంచంలో సంక్రమించుకున్నప్పటికీ కూడా ఎక్కడో మీ హయాంలో 11th ప్లేస్లో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 4th ప్లేస్ తీసుకురావడం అంటే ఒక విజనరీ లీడర్షిప్. గొప్ప ఆర్థికవేత్త కాదు, రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ఈ దేశం యొక్క మరి ముందు చూపుతో ఆర్థిక వ్యవస్థ ఒక సస్టైనబుల్ ఎకానమీ ఇవాళ ఆన్ అన్ యావరేజ్ 7% జీడిపి వల్ల కొనసాగుతుంటే మంచి మంచి అగ్ర దేశాలు కూడా ఇవాళ అల్లాడిపోతున్నాయి, ఆర్థికంగా చితికిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో బట్ ఫర్ మోదీ గారు ఇవాళ భారతదేశం ఆ స్థాయికి ఎదుగుతూ ఉన్నది. $2 ట్రిలియన్ మీ హయాంలో మొదలైనటువంటి ఆర్థిక మరి స్థితి ఇవాళ ఆల్మోస్ట్ $3.7 ట్రిలియన్ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ముందు చూపుతూ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ రకంగా చూసినట్టయితే ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రైల్వేసు, హైవేసు లేదా ఎయిర్పోర్ట్సు, వాటర్వేసు ఇవాళ ఏ రకంగా దూసుకుపోతున్నదో మనం కళ్ళారా చూస్తున్నాం. నేను జస్ట్ 1-2 ఫిగర్స్. ప్రియర్ టు 2014 ఆల్మోస్ట్ దాదాపు 70 ఇయర్స్ గత ప్రభుత్వాలు అన్ని కలిపి ఈ యొక్క నేషనల్ హైవేస్లో 18,000 కిలోమీటర్స్ రోడ్లు వాళ్ళు నిర్మాణం చేస్తే ఒక 10 సంవత్సరాల కాలంలోనే ఒక డికేడ్లో ఇవాళ 30,000 కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ ఇవాళ. యాజ్ ఫర్ as తెలంగాణ ఇస్ కన్సర్న్ ఆల్మోస్ట్ 1,20,000 crores బీయింగ్ స్పెంట్ ఫర్ నేషనల్ హైవేస్ ఇన్ తెలంగాణ అలోన్. ఇవాళ తెలంగాణ సపోజ్ టు బి నెంబర్ 2 ఇన్ ద నేషనల్ హైవేస్ రికార్డ్ ఇవాళ. ఆ రకంగా ఇవాళ అద్భుతాలు నిర్మిస్తూ ఉంటే ఈరోజు రైల్వేస్ ప్రియర్ టు 2014 హార్డ్లీ ఇట్ వాస్ 20,000 కిలోమీటర్స్. మొత్తం 70 సంవత్సరాల్లో 20,000 కిలోమీటర్లు ట్రాకులు నిర్మాణం అయితే ఇవాళ ఒక 10 సంవత్సరాల్లోనే 30-40,000 కిలోమీటర్లు ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్ టు 100% ఎలక్ట్రిఫికేషన్. దేశం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇవాళ రైల్వే ప్రాజెక్ట్ చూస్తూ ఉంటే తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి రైల్వే ప్రాజెక్ట్స్ ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ హై స్పీడ్ రైలు మొన్న ప్రభుత్వం ప్రకటిస్తే 5 ప్రకటిస్తే హైదరాబాదు ఇవాళ హై స్పీడ్ రైల్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే, చెన్నై యూ కెన్ ట్రావెల్ ఆన్ ఎన్ యావరేజ్ 2 to 2.5 hours టైం. మరి తెలంగాణ పట్ల, హైదరాబాద్ పట్ల, హైదరాబాద్కు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది. ఇవాళ అహ్మదాబాద్ టు బాంబే ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్ కూడా హైదరాబాద్ కూడా అందులో సమకూర్చుకోవడం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే హయ్యెస్ట్ అలొకేషన్ ఫర్ రైల్వే బడ్జెట్
ఇట్ వాస్ హార్డ్లీ 86 crores ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మన ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు. అది యూపీఏ హయాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వంలో కొనసాగుతున్న సందర్భంలో ఏమి ఇచ్చారు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కు ఆ రోజు. కానీ ఇవాళ మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వేకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే 9,500 కోట్లు, ఇవాళ తెలంగాణకు 5,500 కోట్లు కేవలం తెలంగాణ రైల్వే బడ్జెట్ కేటాయించారంటే ఎక్కడ నక్కకు నాగలోకు తేడానో దయచేసి మీరందరూ కూడా దీన్ని ఆలోచన చేయాలని కోరుతున్నాను. నేను ఇంతకుముందు రైల్వే ప్రాజెక్ట్స్ చెప్పాను. ఇంజనీర్ మార్వెల్స్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ రైల్వే స్టాండింగ్ కమిటీ మెంబర్ ఐ హ్యావ్ లిటరలీ సీన్ హౌ ద చెనాబ్ బ్రిడ్జ్, ఆ టన్నల్, నాట్ ఓన్లీ a religious spiritual place, it is a strategic point. We are almost touching POK border to that tunnels లో నుంచి హిమాలయ పర్వతాల నుంచి మరి దాదాపు 10-11 కిలోమీటర్లు రైల్వే ప్రాజెక్ట్స్ నిర్మాణం అవుతుంది. 3 years back I had been to Sikkim. I have seen a railway project 14 kilometers tunnel, హిమాలయ పర్వతాల నుంచి టనల్ తీసుకెళ్తున్నారంటే just because of Narendra Modi. Not only it is almost touching China border, నాతులా పాస్ దగ్గరికి ఇవాళ రైల్వే ప్రాజెక్ట్ రీచ్ అవుతుంటే జస్ట్ నాట్ ఓన్లీ టూరిజం, స్పిరిచువాలిటీ, రిలీజియసే కాకుండా స్ట్రాటజిక్గా హౌ అవర్ బౌండరీస్ ఇకంతా కూడా ఇవాళ చాలామంది డిఫెన్స్ సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఎంత ముందు చూపుతున్నటువంటి ప్రధానమంత్రి. కాబట్టి ఇవాళ వెల్ఫేర్కి వస్తే కూడా 22% పావర్టీ ప్రియర్ టు మోడీ టేకింగ్ పవర్. ఇవాళ 22% ఉన్నటువంటి పేదరికాన్ని 5% కుదించి 25 కోట్ల మందిని పేదరికంలోకి గట్టెక్కించినటువంటి మహానుభావుడు, పేదల పెన్నిది ఎవరంటే ఇది నరేంద్ర మోడీ గారు. నాట్ ఓన్లీ ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ఫేర్, ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్. ఇది ఫైనలీ when it comes to defense, ex-servicemen ఉన్నారు. Now Hyderabad is going to become one of the best defense corridor. ఇవాళ మన రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఇవాళ ఆల్మోస్ట్ 30,000 కోట్ల రూపాయలతో విలువైనటువంటి దాంట్లో ఇవాళ ఎక్స్పోర్ట్స్ మనం చేస్తున్నాం. డిఫెన్స్ ఇక్కడ డిఆర్డిఓ కానివ్వండి, డిఎల్ఆర్ఆర్ కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, మిదాని కానివ్వండి, అనేకమైనటువంటి ఆధునికమైన పరికరాలు తయారు చేసి ఇవాళ పంపించే స్థాయికి వాళ్ళు వచ్చినామంటే 12,000 పరికరాలను ఇవాళ ఉత్పత్తి చేస్తున్నటువంటి ఇవాళ మన దేశం భారతదేశం. అందుకనే ఇవాళ తప్పకుండా మరి రాజ్నాథ్ సింగ్ గారు నేతృత్వంలో ఐఎమ్ కాన్ఫిడెంట్ మీరందరూ కూడా మీరు ఆశీర్వదించి భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క మరి నాయకత్వం తీసుకొచ్చినట్టయితే డెఫినెట్లీ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ డిఫెన్స్ కారిడార్ రైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు అని చెప్పి కూడా స్పష్టమైనటువంటి మీకు భరోసా కల్పిస్తూ ఆ రకంగా మీరందరూ కూడా మరి ఈ 12 సంవత్సరాలే కాదు 25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఒక ఎలక్టెడ్ మరి లీడర్గా జరుపుకుంటున్న సందర్భంలో మీరందరూ కూడా విద్యావంతులు, విజ్ఞులు కాబట్టి సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ అభివృద్ధి ఎజెండాతో పదే ఇవాళ గెలుస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆ ఫ్లైట్ మీరు చూశారు వెస్ట్ బెంగాల్లో కూడా 91% ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసిస్తున్నారంటే చాలామంది అంటున్నారు ఈ యొక్క మేధావులు ఓటింగ్కు బయటికి రారని. పీపుల్ హ్యావ్ ప్రూవ్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్ 93%, 92%. కాబట్టి మీరు కూడా ఈ తెలంగాణలో, ఈ భాగ్యనగరంలో, హైదరాబాద్లో సమాజాన్ని ప్రభావితం చేసే రీతిలో ఈ తెలంగాణను కాపాడుకోవాలన్నా, భారతదేశంలో కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నా మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారికి సంపూర్ణంగా వారికి మద్దతు ప్రకటించి కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. డాక్టర్ లక్ష్మణన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు లక్ష్మణన్న,
డికే అరుణక్క, రఘునందన్ రావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు కొమరన్న గారు, అంజిరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, నర్మదా బానక మల్లికార్జున గారు, భరత్ గారు, గౌతమ్ రావు గారు, వీరేంద్ర గౌడ్ గారు, భరత్ ప్రసాద్ గారు, విజయలక్ష్మి గారు, వేదికమైనటువంటి పెద్దలకు మీ అందరికీ పేరు పేరిన నమస్కారం. నేను నరేంద్ర మోడీ గారితో 2014 వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేను కూడా ప్రత్యక్షంగా అనేక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిన జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. నేను ఆ రోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాకు ఒక 2 సందర్భాల్లో అరుదైనటువంటి ఒక అవకాశం, ఈ దేశం థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉంటుందని, భారతదేశం వరల్డ్ బ్యాంకు అప్పులు ఇస్తే తప్ప ఏషియన్ డెవలప్మెంట్ లాంటి బ్యాంకులు అప్పులు ఇస్తే తప్ప రోడ్లు వేయని దుస్థితి, అభివృద్ధి జరగని దుస్థితిలో ఆనాడు దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు 2009లో జిఎస్టీ ట్యాక్స్ తీసుకురావాలి. దేశంలో ఇంత సంపద ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఈ దేశంలో ఇంకా వితౌట్ అని అడిగే పరిస్థితి ఉన్నది. ట్యాక్స్ కట్టే కల్చర్ లేకుండా పోతా ఉంది. రాష్ట్రాల సరిహద్దులలో మనం అనేక రకాల చెక్ పోస్టులు పెట్టి ఒకే దేశంలో గిన్ని రకాల పద్ధతులు ఉండకూడదని చెప్పి ఆనాడు వారు ఆలోచించి 2009లో. కానీ ఆ ప్రభుత్వానికి ఎలక్షన్ ఓరియంటేషన్ ఉంటుంది తప్ప పీపుల్ ఓరియంటేషన్ ఉండదు. కాబట్టి ఆనాడు 5 సంవత్సరాలు 2వ విడత ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా దేశంలో ఒక గొప్ప ఆర్థికవేత్తగా వారికి పేరున్నప్పటికీ కూడా అమలు చేయలేకపోయినరు జిఎస్టీ ట్యాక్స్ విధానాన్ని అన్నాడు. 2014లో పెద్దలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అప్పటికే 12-13 సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో గుజరాత్ ఏ మోడల్లో ఏ పద్ధతిలో అభివృద్ధి చెందుతూ ఉందో దేశం కూడా అదే పద్ధతిలో అభివృద్ధి జరగాలంటే ఇవాళ సొంత వనరులను సమకూర్చుకోవాలనే భావంతో ఆనాటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ప్రవచించినప్పటికీ ఆ జిఎస్టీ ట్యాక్స్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి వారు అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వారు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ 2.5 సంవత్సరాల కాలం పాటు కొన్ని వందల మీటింగ్లు, కొన్ని వేల గంటలు చర్చలు పెట్టి చివరికి మమ్మల్ని స్టడీ కోసమని చెప్పి ఆస్ట్రేలియా పంపించింది. జిఎస్టీ విధానం ఆస్ట్రేలియాలో అమలు జరుగుతూ ఉంది, దాన్ని స్టడీ చేసి ఇక్కడ అమలు చేయాలని చెప్పి మమ్మల్ని పంపిస్తే మేము ఒక వారం 10 రోజుల పాటు అక్కడ స్టడీ చేసి వాళ్ళు ఒకటే ఒక మాట చెప్పింది, మీ దేశంలో లిటరసీ తక్కువ, మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ తక్కువ, కానీ మీరు అట్లాంటి దేశంలో కొత్తగా వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎట్లా అమలు చేస్తారని చెప్పి మమ్మల్ని అడిగిండ్రు. మేమన్నాం, నేను అప్పుడు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా అవును మా ప్రధానమంత్రి గారు దీన్ని అమలు చేసి తీరవలసినటువంటి కమిట్మెంట్తో ఉన్నారని చెప్పి వారు చెప్పినప్పుడు వారు ఒక మాట అన్నారు, ఈ ట్యాక్స్ను అమలు చేసిన ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది, మరి మీరు కూడా అక్కడ ఓటమికి సిద్ధపడతారా అని చెప్పి మనం అడిగారు. మేము ఒకటే అన్నాం, సరే ఓడతామా గెలుతామా మాకు తెలియదు, కానీ మా మోడీ గారు మాత్రం జిఎస్టీ ట్యాక్స్ దేశంలో అమలు జరగాలి, ఇవాళ ఇంటర్నల్గా ఆదాయాన్ని పెంచుకోవాలంటే సంకల్పంలో మాత్రం ఉన్నారు అని చెప్తే వారు నవ్విండ్రు. మేము 2017 అనుకుంటా ప్రధానమంత్రి గారు స్వయంగా మా 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పార్లమెంట్కి పిలిచి ఆ బిల్లు అమలు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. అంటే వారి నిర్ణయాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఎట్ దట్ టైమ్ ద ట్యాక్స్ కలెక్షన్ వాజ్ పర్ మంత్ 73,000 crore రూపీస్. ఇవాళ జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్ 4 lakh
హైవేస్, నేషనల్ హైవేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు ఇవాళ ఇవన్నీ కూడా కలెక్షన్ లాంటి ఆదాయం మనకు వస్తుంది కాబట్టి అది సాధ్యమైంది. ఇది మోడీ గారి యొక్క ప్రత్యేకత అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం. రెండవ అరుదైనటువంటి అవకాశం, ఎట్ ద టైమ్ ఆఫ్ కరోనా ఐ వాజ్ హెల్త్ మినిస్టర్ ఇన్ తెలంగాణ. నేను ఈ పార్టీలో ఉన్నా. ఎవ్రీ వీక్ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా అమిత్ షా గారు, హెల్త్ మినిస్టర్ గారు ముగ్గురు ఢిల్లీలో ఉండేది. నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లో ఉండేది. మీకు తెలుసు ఆ కరోనా కష్టకాలం గురించి మళ్ళా గుర్తొస్తే దుఃఖం వస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్, ఇరాన్ అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధానమంత్రి ఆనాడు ఓ దేవుడా మా ప్రజల్ని కాపాడమని చెప్పి ఎట్లా కన్నీళ్లు పెట్టిందో మీరు చూసిండ్రు. చాలామంది అన్న మాట ఏంటంటే చైనాలో వచ్చింది కాబట్టి ఒక నెల రోజుల్లో పట్టే 1000 ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది చైనా అయితే అని చెప్పి అని మేము ఎవ్రీ వీక్ వారి ఉపన్యాసం వింటుండేది. వారు ప్రతిరోజు ఎప్పుడు ఉండండి, ధైర్యంగా ఉండండి, కంటనీరు పెడితే భయానికే చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీనికి ఉన్న ఏకైక మందు ఇవాళ ధైర్యం మాత్రమే చెప్పి ప్రతిసారి చెప్పి ఈ దేశాన్ని ఒక భరోసా ఇచ్చి ఇవాళ దేశాన్ని కాపాడినటువంటి బిడ్డ మహనీయుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీకు తెలుసు ఇవాళ ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని ప్రోటోకాల్స్ ఉంటాయో. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ దేశంలో ప్రోటోకాల్స్ కావాల్సింది ఒక వ్యాక్సిన్ రావాలి. వాళ్ళకు ఒక వ్యాక్సిన్ ఇస్తేనే ధైర్యం వచ్చే ఆస్కారం ఉంది. ఈ దేశం మళ్ళీ నార్మల్సీలోకి రావాలంటే తప్పకుండా ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి ఈ వ్యాక్సిన్కి స్వయంగా హైదరాబాద్లో వారు 2-3 కంపెనీలు ఉత్పత్తి చేసి వారే స్వయం వ్యాక్సిన్ తీసుకొచ్చి ప్రజానికానికి అందించడమే కాకుండా దేశాల ప్రజానికాలు కూడా వ్యాక్సిన్ అందించిన దేశం భారతదేశం మాత్రమే. ఇవాళ గంటల అనుభవం మాత్రం తప్పకుండా మనం మాట్లాడుకోవాల్సిన అక్కడ ఉన్నది. చాలా గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంటేనే ఈ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తలేనటువంటి ఈ రోజులలో ఇవాళ ఈ దేశంలో మోడీ గారు కల్పించింది ఒకటే, ఒక స్టబ్బర్న్ గవర్నమెంట్, ఒక స్టేబుల్ గవర్నమెంట్. ఇవాళ అన్నిటికీ మిక్కిలి ప్రపంచంలో ఇవాళ భారత్కి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టిన మహనీయుడు ఇవాళ నరేంద్ర మోడీ గారి నుంచి మనం చేస్తాను. మీకు తెలుసు ఒకనాడు మనం ఒక అమెరికా సపోర్ట్ ఉండే తప్ప, ఒక రష్యా సపోర్ట్ ఉండే తప్ప మనం పనిచేయనటువంటి రోజులు మనం చూసినాం. మేము చిన్నతనంలో ఇవాళ గవర్నమెంట్ స్కూల్ గోధుమ రవ్వ వస్తే తప్ప, డాల్డా వస్తే తప్ప ఆనాడు చిల్డ్రన్కి మనం అన్నం పెట్టిన చూస్తుండే. కానీ కరోనా వచ్చినాడు నా దేశ ప్రజలు ఆకలితో అలమటించి 80 కోట్ల ప్రజానికానికి 5 కిలోలు చొప్పున ఉచితంగా బియ్యం ఇచ్చి నా దేశ ప్రజానికానికి ఆకలితో ఉండొద్దని చెప్పి ఆదుకున్నటువంటి మానవత్వం ఉన్నటువంటి మానవీయ కోణంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనకు స్థానంలో ఉండింది. మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో నిన్న కాక మొన్న చూసాం. ప్రెసిడెంట్ ఒక మాట అన్నాడు ఆయన, ఈ ప్రపంచంలో అతివేగ భారతీయ మాత కాకుండా భారతదేశం ఏం చేయాలో నిర్ణయించుకున్న సత్తా వాళ్ళకుంటే తప్ప ఆస్కారం లేదని చెప్పి నాయకుడు ఇవాళ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు నుంచి మనం చేస్తా ఉన్నాం. మోడీ గారు స్వయంగా అన్నారు, మేం కిసీకా గులామీ नहीं है, हम करना है क्या नहीं करना है हम सोचते మరి किसी का गुलामी नहीं है बोल के ఇవాళ మోడీ గారు ప్రతి సందర్భంలో ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి ధైర్యం చెప్పి నడుస్తున్న మహనీయుడు. అన్నిటికంటే
వాళ్ళు చాలామంది అమెరికాలో ఉంటారు, యూరోప్లో ఉంటారు, దుబాయ్లో ఉంటారు. ఒకనాడు ఇండియన్ అంటే చిన్న చూపు చూసేది, ఇవాళ అనగానే పక్క బయట అని చెప్పే పరిస్థితి. భారత ప్రజల చిత్రపీఠం, భారత ఔన్నత్యాన్ని గౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు మాత్రమే. సాంస్కృతిక పరమైన, సామాజిక పరమైన లేదా విశ్వాసానికి సంబంధించినటువంటి ఒకనాడు జనసంఘం ఉన్నటువంటి జన సంఘం ఉన్నటువంటి కాలంలో భారత్ ఒక గొప్ప మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో ఒక గొప్ప ప్రపంచ దేశాలకు, పేద దేశాలకు కూడా సమస్య పరిష్కారంలో భారత్ ముందు బాగానే అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కరిస్తూ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ధన్యవాదాలన్న. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అయినటువంటి కిషన్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి. వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు సభ్యురాలు శ్రీమతి డికే అరుణ గారు, ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ గారు, మల్కా కొమరే అంజిరెడ్డి గారు, ముఖ్యంగా వీరేందర్ గౌడ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మేధావులు, ఇందులో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు, సంబంధించినటువంటి రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్స్, వారితో పాటు డాక్టర్లు, అడ్వకేట్లు, వివిధ శాఖల్లో ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు అనేక మంది ఉన్నారు. వీరందరూ కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ప్రజలతో కలిసి ఈ కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రెస్ ఇతర ప్రధానిగా 12 సంవత్సరాల పాటు విజయవంతంగా దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక అద్భుతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి, ఒక నీతివంతమైనటువంటి, ఒక మంచి పరిపాలన మన నరేంద్ర మోడీ పెద్దలు రక్షణ శాఖ మంత్రి అయినటువంటి కొద్ది క్షణాల్లో వారికి స్వాగతం పలకాలి. నేను మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇంతకుముందు మన యొక్క ఈటెల రాజేందర్ గారు చెప్పినట్టు డెవలప్మెంట్ అంటే అంతకుముందు రాష్ట్రాల మధ్యలో పోటీ ఉండేది కాదు, ఒక కాంపిటీషన్ స్టేట్స్ మధ్యలో. ఒకసారిగా గుజరాత్ మోడల్ పేరుతో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి సమయంలోనే
మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రుల మధ్యలో, ప్రభుత్వాల మధ్యలో ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి ఘనత. ఆ తర్వాత వారు 7 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి ఈ దేశంలో అనేక రకాల చట్టాలు మార్చుకున్నాం. అనేక రకాలుగా దేశంలో మరి మన దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి కీలకమైనటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేసుకున్నాం. అది ఆర్టికల్ 370 కావచ్చు, దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ఉగ్రవాద సమస్య కావచ్చు, దేశాన్ని అవినీతి కావచ్చు, అనేక సమస్య అయోధ్యలో రామాయణము, అదేవిధంగా త్రిపుల్ తలాకు, లేక అనేక అంశాలు. మరి ఈ నేపథ్యంలో 12 సంవత్సరాలు కూడా వృధా చేయకుండా ఈ 12 సంవత్సరాల పాటు మరి దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ గౌరవం కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేశారు. ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఏ దేశ అధినేత కూడా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా 12 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఆదివారం కానీ, శనివారం కానీ, పండగ కానీ, బర్త్డే కానీ పనిచేసినటువంటి దేశ అధినేత ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే అది భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏకైక నాయకుడని సందర్భంగా మనం వస్తున్నాం. అనేక రంగాలలో వారు ఏ రోజు కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులతో జ్వరం వచ్చిందనో, తలనొప్పి వేసిందనో ఏ రోజు కూడా సెలవు తీసుకోలేదు. చివరకు వాళ్ళ తల్లిగారు స్వర్గస్థులైతే ఆ రోజు కూడా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనం చేస్తున్నాను. ఆయన మొదటిగా ప్రధానమంత్రిగా బాధ్యత చెప్పిన మాట చెప్పాడు, నేను ప్రధానమంత్రిని కాను, ప్రధాన సేవకుడని చెప్పారు. ఈరోజు నిరూపించి తీరారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని ఇంతకుముందు మన ఎంపీ రఘునందన్ గారు చెప్పినట్టు అనేక రకాలుగా విమర్శిస్తారు. కానీ నరేంద్ర మోడీ గారు అవినీతి పడన్నారు. ఎందుకంటే 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఒక్క రూపాయి అవినీతి ఆరోపణలు చెప్పకుండా నీతి నిజాయితీతోటి ఈరోజు విషయాన్ని మనం చూస్తున్నాను. రక్షణ మరి సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తా ఉన్నాను. ఏదైతే భారత్ మాతాకి వందే 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 విజయవాదాన్ని మట్టి మన దేశం మీద అనేక రకాల కార్యక్రమాలు, రక్షణ ప్రధానమంత్రి సర్జికల్ మరి భారత సైన్యం అంతే విజయవంతంగా దేశాన్ని ముందు రాజ్నాథ్ సింగ్ గారు ఆపరేషన్ సింధు భారత సైన్యం వ్యక్తి మన రాజ్నాథ్ సింగ్ గారు. ప్రతిరోజు మనం వారికి మనందరం సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతా की, భారత్ మాతా की. విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. దయచేసి అందరూ చేస్తా ఉన్నాను. ఇప్పుడు గౌరవనీయులు రామచంద్రరావు గారు రాజ్నాథ్ సింగ్ గారికి, గౌరవనీయులు గౌతమ్ రావు గారు, భరత్ గౌడ్ గారు రాజ్నాథ్ సింగ్ గారికి సన్మానం చేస్తూ అందరూ చప్పట్లు వారిని వెల్కమ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. గౌరవనీయులు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు దీపావళి చేయాల్సిందిగా
రాజ్నాథ్ సింగ్ గారిని దీప ప్రజ్వలన చేయాల్సిందిగా విజ్ఞప్తి. भारत माता की भारत माता की भारत माता की చేసి అందరినీ కూడా కలిసి పాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ముందు వచ్చినటువంటి గౌరవనీయులు
మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. ఇప్పుడు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. నాటి ముఖ్య అతిథి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు, జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ మహబూబ్ నగర్ డికే అన్న గారు, జాతీయ ఓబీసీ మోర్చా రాజ్యసభ సభ్యులు గౌతమ్ గారు జనరల్ సెక్రటరీ, అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ, నర్మదా గారు వైస్ చైర్మన్ భరత్ గౌడ్ గారు, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ గారు, ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి ఇన్ఛార్జ్ మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి యొక్క పెద్దలకు, పుర ప్రముఖులకు, మేధావులందరికీ కూడా పేరు ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ కార్యక్రమాలు వేరే ఉన్నాయి. సమయం ఎక్కువ తీసుకోకుండా ముందుగా మీ ఇంత పెద్ద సంఖ్యలో తక్కువ సమయంలో మీరు వచ్చి మన దేశ శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి వినడానికి మీరు వచ్చారు కాబట్టి వారు మన మధ్యన వారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతాను. వారు ఆ రోజు డిఫెన్స్ మినిస్టర్ సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఇవన్నీ కూడా మన దేశంలో వారి యొక్క హయాంలో జరిగినాయి. మరి పక్క దేశాలకు సరిగ్గా గుణపాఠం చెప్పినటువంటి వ్యక్తి, దేశ సురక్ష, దేశ సరిహద్దులని కాపాడుతున్నటువంటి మంత్రిత్వం వాడిది. అనేక విషయాలు ఈరోజు నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు మనకు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో ఈ దేశంలో ఎక్కువ సమయం దానిలో కూడా I would like to thank all the people who are present here, who hail from different professions, including that of ex-servicemen. Friends, we are fortunate enough to have Sri Rajnath Singh ji amongst us. He is not only the defense minister, but he is the most Bharatiya Janata Party leader in the country. And under his leadership, we have seen how the country faced challenges from across the country when cross-border terrorism was there. And innocent people were killed. Earlier the times were there, calmly with hands folded. But this time, under Modi ji's rule, if persons who are outside this or if they tried to do mischief, we have immediately shown them their place. We have befittingly replied them back with surgical strikes and also recently Operation Sindoor. And we must be very proud that Sindoor was led by women, because the Nari Shakti one, Narendra Modi ji always being telling us to respect women and give empowerment to women. So therefore, under Narendra Modi's leadership, we are now going to see that women is going to get better position. Even in the armed forces, women are getting better positions now, which they have been craving for since long time. Friends, you have seen that today under the leadership of Sri Narendra Modi ji, the country has developed, and today we are the 4th largest economy in the world. In spite of the several crises which India faced, let it be Corona or the international crisis like West Area war, to
face them boldly. And that boldness which is coming to us, that Vishwas, the trust which we have in our Prime Minister, and the countrymen have the Vishwas, the trust in our Prime Minister, so therefore he is able to deliver us, and therefore India is becoming a Vikasit Bharat, and we have Vishwas on our Prime Minister and on this government, and therefore this government is for Vikas and Vishwas and Jan Kalyan. So I am not take much time, but I would like to once again thank you all for sparing your time. I welcome you all to this meeting. It is being held after because of the 12 years completion of our Honorable Prime Minister's rule. He has served this country the longest serving elected Prime Minister. Earlier Mr. Nehru was there, but he was nominated for few years. And then he was included Prime Minister. But today we have an elected Prime Minister. He still is left 3 years more. And I am sure that after 3 years, after completing 15 years, again he will be the Prime Minister of this country. The country believes him. The country wants him. And under Modi's full rule, country is safe. Country is not only safe, country is confident. People are confident. I would now request the addresses. Thank you very much. भारत माता की, भारत माता की। भारत माता की। My dear friend, unfortunately, okay, चलेगा। भारत सरकार के कैबिनेट में मंत्री, मेरे मित्र, और प्रेसिडेंट श्री रामचंद्र राव जी गारू, श्री के लक्ष्मण जी गारू, श्रीमती डी के अरुणा, श्री इटाला राजेंद्र प्रसाद, फॉर्मर मिनिस्टर एंड द मेंबर, राग, श्री चंद्रशेखर गारू, ऑर्गेनाइजिंग सेक्रेटरी, डॉक्टर गौतम राव गारू, श्री वीरेंद्र गौर गारू, श्री एनजी रेड्डी गारू, नर्मदा एंड भरत प्रसाद गारू, और यहां मौजूद अन्य सभी देवियों व सज्जनों, लंबे समय के बाद हैदराबाद में इंटरव्यू के लिए आप सबके सामने खड़ा हुआ हूं, और यहां जिस प्रकार की ह्यूज गैदरिंग में देख, उससे मेरा विश्वास यह पक्का कि आप सबका आशीर्वाद, आप सबका स्नेह यदि किसी को प्राप्त है हिंदुस्तान में, तो भारतीय जनता पार्टी को प्राप्त है, एनडीए को प्राप्त है। कि विगत 12 वर्षों में मोदी जी ने हाथों में संभाली, इंटरनेशनल कम्युनिटी में भारत का स्टेचर बढ़ा है। पहले इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता था, तो भारत की बातों को जितनी गंभीरतापूर्वक लिया जाना चाहिए नहीं लिया जाता था। लेकिन मेरे बहनों भाइयों, आज यदि हमारा भारत इंटरनेशनल फोरम है कि भारत बोल क्या रहा है, यह भारत की हैसियत बनी। हैदराबाद साथियों, मेरे लिए यहां, हमारे लिए स्वयं प्रसन्नता का विषय, एक बार फिर यहां पर आप सबके अपने को बेहद प्रसन्न महसूस कर रहा हूं। सबसे पहले लौह पुरुष सरदार वल्लभ भाई पटेल को चाहता हूं,
जिन्होंने हैदराबाद को भारत का अभिन्न अंग, यूनिटी और इंटीग्रिटी को सुरक्षित करने का एक सराहनीय कार्य किया था। आज का प्रोग्राम मैं मानता हूं 2 कारणों से बहुत ही महत्वपूर्ण है। पहला वो ये है कि अभी कुछ ही दिनों पहले हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने अपने 12 वर्ष का कार्यकाल पूरा किया है। साथियों, ये 12 वर्ष और इंक्लूसिव डेवलपमेंट की दृष्टि से यदि मैं कहूं कि भारत में हिस्टोरिकल ईयर रहे हैं तो यह कहना भी एग्जेजरेशन नहीं होगा। हमने न केवल बल्कि पूरे सिस्टम में जो रिफॉर्म करना चाहिए वह पूरे सिस्टम में हम लोगों ने रिफॉर्म भी किया है। हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां भारत की उड़ान भरने को पूरी 2047 विकसित भारत बनकर रहेगा। आप जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम। इसी प्रकार प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत कर रही है। विकसित राष्ट्र के संकल्प को पूरा करने के लिए मैं विश्वास के साथ हूं, सारा हिंदुस्तान नहीं सारी दुनिया महसूस करती है कि भारत अब तेजी के साथ अपने कदम आगे बढ़ा रहा है। साथियों, दूसरी खास बात यह है कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी जनता द्वारा चुने गए भारत के सबसे लंबे समय तक सेवा देने वाले प्रधानमंत्री बन गए। और मैं मानता हूं यह रिकॉर्ड कोई ऑर्डिनरी अचीवमेंट नहीं है। जनता के अटूट विश्वास को का प्रतीक है, अटूट विश्वास को सिंबलाइज करता है। साथियों, इतने लंबे समय तक प्रधानमंत्री जैसे बावजूद देश में चले जाइए, कहीं पर भी आपको देखने को कि यदि मैं कहूं कि वह लगातार उनकी लोक बढ़ रही है। मैं जानकारी देना चाहता हूं आप सबको कि एक बहुत ही हाईली रिप्यूटेड इंटरनेशनल दुनिया के सबसे पॉपुलर लीडर है, उनकी में से ज्यादा है, यानी सबसे ज्यादा लोग उन पर विश्वास करते हैं, सबसे ज्यादा लोग उन पर ट्रस्ट करते हैं। और मेरे बहनों भाइयों, मैं कह सकता हूं विश्वास वह थ्रेड है, वह धागा है, वह सूत्र है जो व्यक्ति, परिवार, समाज और देश को जोड़ने का काम करता है। और जिस दिन यह थ्रेड टूट जाता है, जिस दिन यह धागा टूट जाता है, सारे मजबूत रिश्तों में भी खटास आ जाती है और बड़ी बड़ी संस्थाएं कमजोर पड़ सकती हैं और बड़ी बड़ी सरकारें गिर जाती हैं। आप जानते हैं राजनीति में भी हर नेता की सबसे बड़ी पूंजी यदि होती है तो क्रेडिबिलिटी, विश्वसनीयता। किसी नेता की और किसी भी पॉलिटिकल पार्टी की सबसे बड़ी कैपिटल, सबसे बड़ी पूंजी यदि कोई होती है तो क्रेडिबिलिटी, विश्वसनीयता का संकट। वर्ड्स और डीड्स में यदि अंतर यदि होता है, कहने और करने में यदि अंतर होता है, तो क्राइसिस ऑफ क्रेडिबिलिटी पैदा होती है, विश्वसनीयता का संकट पैदा होता है। और मैं विश्वास के साथ कह सकता हूं, भारत सरकार का एक सीनियर मिनिस्टर होने के नाते लंबे समय तक इंडियन पॉलिटिक्स में काम करने के कारण भारत की राजनीति में पैदा हुए क्राइसिस ऑफ क्रेडिबिलिटी को किसी पॉलिटिकल पार्टी ने यदि चैलेंज के रूप में स्वीकार किया है तो हमारी पार्टी भारतीय जनता पार्टी ने स्वीकार किया। और कैसे हमारी विश्वसनीयता बढ़ रही है, अभी हाल में ही आपने वेस्ट बंगाल में देखा होगा कैसे जनता ने भरोसा तोड़ने वालों को उनकी कमर तोड़ दी है।
और वहां पर क्लियर मेजॉरिटी से वेस्ट बंगाल में हम लोगों ने सरकार बनाने में कामयाबी हासिल की है। मेरे बहनों भाइयों, मैं मानता हूं जनता का विश्वास पाने के लिए 4 क्वालिटीज हर पॉलिटिकल पार्टी में, हर इंसान में जरूरी है। सबसे पहले होती है इंटीग्रिटी, यानी ईमानदारी। आपकी ईमानदारी के ऊपर कोई उंगली उठा सके, कोई क्वेश्चन मार्क न, साफ नीयत, क्लीन इंटेंशन। और तीसरी होती है काम करने की क्षमता, कुछ कर गुजरने का दिल में तड़पन। और चौथी होती है जो भी प्रॉमिसेस की जाएं, जो वादे किए जाएं, उनको एक्चुअल रिजल्ट्स में बदलने की काबिलियत के अंदर होती है। वही देश और दुनिया का सबसे क्रेडिबल, ही सबसे विश्वसनीय नेता होता है। मैं कह सकता हूं इस चारों कसौटी पर पूरी तरह से यदि कोई खड़ा उतरता है तो हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी ही पूरी तरह से खड़े उतरते हैं। और मैं कह सकता हूं मेरे बहनों भाइयों, किसी नेता के लिए लोगों का समर्थन लगातार पाने की सबसे पहली और बुनियादी जो शर्त होती है वह ईमानदारी है। मोदी जी पिछले 13 वर्षों तक गुजरात के मुख्यमंत्री रहे, आप सभी जानते हैं। 12 वर्षों से भारत के प्रधानमंत्री हैं और इस रूप में देश की जनता की वह सेवा कर रहे हैं। उनका पूरा जीवन, यदि मैं कहूं कि ऑनेस्टी और इंटीग्रिटी की मिसाल है, तो यह कहना एग्जैगरेशन नहीं होगा, यह कहना अतिशयोक्तिपूर्ण नहीं होगा। उन्होंने अपनी पूरी जिंदगी को भाइयों देखा है, मुझसे ज्यादा नजदीक उन्हें किसने देखा है। प्रधानमंत्री बनते ही उन्होंने साफ कर दिया था कि न खाऊंगा न किसी को खाने दूंगा। यह प्रधानमंत्री ने बड़े विश्वास के साथ कहा और इसका मतलब साफ, चाहे वो मंत्री हो या संतरी हो, करप्शन को किसी भी सूरत में बर्दाश्त नहीं किया जाएगा। करप्ट व्यक्ति मिलेगा के खिलाफ जीरो टॉलरेंस की हमारी। क्यों? कांग्रेस की सरकारों के दौरान आपने देखा होगा कोई दिन ऐसा नहीं जाता था जब कोई ना कोई स्कैम, 2G स्कैम, कॉमनवेल्थ स्कैम्स की वजह से देश को लाखों करोड़ों रुपए का नुकसान भुगतना पड़ा है कि इंटरनेशनल कम्युनिटी में भारत की छवि धूमिल हुई है। के लिए रक्षा को दांव पर लगा देते हैं, कोई हक नहीं है। 2014 टाटा का भी आपने घोटाला देखा है, जिस हेलीकॉप्टर को हमारे सेना के जवान जो सीमाओं की सुरक्षा करते हैं उनके द्वारा उपयोग किया जाता है। लेकिन पिछले वर्षों में बहनों भाइयों 2.5 लाख करोड़ रुपए से बढ़कर जिम्मेदारी में मिनिस्टर, उस समय 2.5 लाख करोड़ रुपए का डिफेंस का बजट हुआ करता था। आज अप्रॉक्सीमेटली 8 लाख करोड़ रुपए का डिफेंस का बजट हो गया है। कोई कल्पना नहीं करता था, लेकिन पूरी ट्रांसपेरेंसी और अकाउंटेबिलिटी के साथ श्रेय नहीं लेना चाहता। मैं अपने हमारे जो सेना के अधिकारी हैं, मैं क्रेडिट उनको देना चाहता हूं। भारत का एक एक रुपया की सुरक्षा को मजबूत जा रहा है। मेरे बहनों भाइयों, मेरे बहनों भाइयों, भारतीय जनता पार्टी और मोदी सिर्फ ईमानदार नहीं है, बल्कि अपने विचारों में भी ईमानदार है। हम अगले इलेक्शन की नहीं, बल्कि अगली जनरेशन की चिंता करते हैं। अगले इलेक्शन में क्या होगा, केवल हम इसी की चिंता नहीं करते, अगली जनरेशन का क्या होगा, हम इसकी चिंता करने वाले लोग हैं। मेरे बहनों भाई, हमारी है, हमारे वर्ड्स और डीड्स, हमारे कर्म में कोई अंतर नहीं है।
हमने कहा था ना, रामलला हम आएंगे, अयोध्या की धरती पर ही हम राम मंदिर बनाएं करके दिखा दिया मेरे बहनों भाई। हमने कहा था हर अवैध घुसपैठिए को हम हिंदुस्तान की सीमा के बाहर करेंगे। आपने देखा होगा जिन जिन राज्यों में भाजपा की सरकार है वहां जाकर देख लीजिए, सभी जितने भी अवैध घुसपैठिए थे उनको खदेड़ा जा रहा है, और पश्चिम बंगाल में भी जहां सबसे अधिक अवैध घुसपैठिए थे अब उनको बाहर करने का काम तेजी से प्रारंभ हो चुका है। आपने टेलीविजन के स्क्रीन पर आपने देखा होगा, हमने कहा था हम 3 तलाक की जो एक सोशल इविल है, सामाजिक बुराई है, उसको समाप्त करेंगे, और हमने करके दिखा दिया। हमने अपने वादे के मुताबिक वक्फ कानूनों में भी जो आवश्यक रिफॉर्म्स होने चाहिए, आवश्यक सुधार होने चाहिए, तो रिफॉर्म्स भी हमने कर दिया है। हमने कहा था हम लेकर आएंगे, और बहनों भाइयों इसकी शुरुआत उत्तराखंड से हो चुकी है, और कई भाजपा शासित राज्यों में इस पर मुझे कहने की जरूरत नहीं है। जो कहा है हम लोगों ने अक्षर का पालन करेंगे। जब नया संसद भवन बना था तो बहनों भाइयों तो हमने सबसे पहले कदम महिलाओं को लेजिस्लेटिव बॉडीज में 33% रिजर्वेशन देने का उठाया था। पहला कदम हमारा यही था जिसे हम लोगों ने उठाया था, लेकिन कांग्रेस ने इस फैसले से जुड़े हम कॉन्स्टिट्यूशनल अमेंडमेंट को, जो भी आवश्यक कॉन्स्टिट्यूशनल अमेंडमेंट उन लोगों ने किया था। और घबराने की जरूरत नहीं है। आश्वस्त करना चाहता हूं देश की महिलाओं को, जब तक उनका हक नहीं मिल जाता, भागीदारी सुनिश्चित नहीं हो जाती, तब तक हम शांत नहीं बैठने वाले हैं, चुप्पी साध कर नहीं बैठे। और मैं कहना चाहता हूं यह भाजपा का वादा, भाजपा का कमिटमेंट का मतलब है प्रधानमंत्री और उनकी गवर्नमेंट की गारंटी। लेकिन इस घटना से देश की महिलाएं कैरेक्टर समझ चुकी हैं। जो भी जागरूक महिलाएं हैं उनको समझ में आ गया होगा कांग्रेस का कैरेक्टर क्या है, और मुझे पूरा विश्वास है समय आने पर विपक्ष को ऐसा जवाब देंगी हमारी माताएं बहनें, हाल अभी हाल में पश्चिमी बंगाल में हुआ है। मेरे बहन, हमारी सोच है कि देश के लोकसभा और विधानसभाओं में ये दोनों एक साथ चुनाव हों, ताकि अनावश्यक समय लोगों का बर्बाद न होने पाए, अनावश्यक धन की खर्च न हो। और हमारा पूरा प्रयत्न है कि हम सबको विश्वास में लेकर यह काम करें। और मैं आज आपको कहकर जा रहा हूं, याद रखिएगा कि राजनाथ सिंह आज बोल कर गए हैं, यह काम भी होकर रहेगा। इसको कुछ ऐसे प्रिंसली स्टेट थे जिनके हम भारत में नहीं आना चाहते। शुरुआत ने बातचीत के माध्यम से उन्हें समझाने की कोशिश की, लेकिन जब बातचीत से हल नहीं निकला तो उन्होंने बलपूर्वक उन प्रिंसली स्टेट्स का भारत में विलय कराया। हमारी सरकार भी, इसकी चर्चा मैं क्यों कर रहा हूं, कि हमारी सरकार भी इसी नीति पर चल रही है। आपने वाले लोगों को हम उसी की भाषा में देना की आदत है। और हमारे ऑपरेशन सिंदूर को लेकर उन्होंने जिस शौर्य उसको लेकर भारत की संसद में और बाहर बराबर कांग्रेस के और विपक्षी नेता प्रश्न चिन्ह लगाते रहे, जबकि उनके द्वारा हमला हुआ तो हम पाकिस्तान का दाना पानी बंद कर देंगे, लोगों ने कहा था। और आतंकी हमले के बाद हमने कैदी को सस्पेंड किया, जिनकी आंख का
पानी की उम्मीद नहीं रखनी चाहिए। जिन्हें हमसे पानी की उम्मीद रक्षकों को और मानवता के दुश्मनों को हम अपनी सिंधु का पानी पिछले 12 वर्षों में दुनिया का और हमारे पड़ोस में जब भी कहीं पर कोई आपत्ति आती है, कोई आपदा, तो भारत के लिए तैयार होता है। यह नहीं दे हम जो भी विपत्ति में हम उसकी मदद करते हैं। दुनिया में की मांग है उसमें से 20% भारत पूरी करता है। आज दुनिया की 60% वैक्सीन दुनिया की किसी पर तैयार होती हैं तो हमारे देश की धरती भारत पर तैयार होती है। आज दुनिया की को भारत पूरा करता है। और मैंने कहा कि जो वैक्सीन तैयार होती हैं वो 60% है, नॉट 20%, बट 60% वैक्सीन भारत में तैयार होती है। मैत्री के तहत हमने 100 से ज्यादा देशों को 30 करोड़ से अधिक कोविड वैक्सीन भी भेजी है कोविड के दौरान। आज भारत की इमेज सामान्य इमेज नहीं है, एक विश्व बंधु के रूप छवि सारी दुनिया में स्थापित हो चुकी है। वसुधैव कुटुंबकम का संदेश देने वाला दुनिया का अकेला देश यदि कोई है तो भारत है। पूरा विश्व ही हमारा परिवार है। द होल वर्ल्ड ये फैमिली। यह बात हम कोविड के संकट के दौरान को हमारी सहनशीलता और सद्भावना को हमारी कमजोरी समझ लेगा। यह नहीं चलेगा। हमारे दुश्मनों को यह चाहिए कि विश्व बंधु के पास अगर वैक्सीन है तो उसी विश्व बंधु भारत के पास ब्रह्मोस भी है। मेरे बहन, हम हर बीमारी का, एक बीमारी का नहीं, हम हर बीमारी जानते हैं। हम हर बीमारी इलाज करना जानते हैं। और साथियों, जहां तक हमारे प्रधानमंत्री मोदी जी के काम करने की क्षमता की बात है, वर्षों से, तो मैं आपको एक उदाहरण, हमारे प्रधानमंत्री मोदी जी देश के डेवलपमेंट के लिए कितने, याद कीजिए 2022 में 2022 में जब मोदी का निधन हो गया था, उस दिन भी वे उनका अंतिम संस्कार करके काम पर जुट गए थे। अपनी माता का निधन होने के बावजूद उनका अंतिम संस्कार करके काम पर जुट गए थे। मोदी जी ने अपने जो भी पूर्व को रद्द नहीं किया था। उसी दिन नेशनल गंगा काउंसिल की बैठक से भी वे जुड़े। उन्होंने एक वंदे भारत ट्रेन की भी शुरुआत की। यह है हमारे प्रधानमंत्री मोदी। साथियों, यही नहीं, मोदी जी ने सभी मिनिस्टर से कह दिया था कि कोई भी मेरी माता जी की निधन के कारण अपना कार्यक्रम रद्द नहीं करेगा, क्योंकि मां की कोख से जो व्यक्ति पैदा हुआ है, जो आज भारत का प्रधानमंत्री है, मां कितनी सौभाग्यशाली होगी, कैसा संस्कार अपने बच्चों को दिया होगा। उन्होंने कहा कि मेरी मां बार बार कहती थी, जिस काम के लिए जनता के बीच गए हो, तुम्हारी तो जनता का काम होनी चाहिए, जनता की सेवा होनी चाहिए। सोचिए, जिस व्यक्ति ने अपनी मां के निधन के बाद भी एक दिन की छुट्टी नहीं ली, वह व्यक्ति इस देश की मिट्टी से कितना प्यार करता होगा। साथियों, कितना सोचता होगा। जहां तक रिजल्ट देने की बात है, तो पिछले 12 सालों में देश में जो परिवर्तन हुआ है वह देख लीजिए।
यह खुद साबित हो जाएगा कि हम सिर्फ वादे नहीं करते हैं, रिजल्ट डिलीवर करने वाले हम लोग हैं। यह करके 12 वर्षों में हम लोगों ने दिखाया है। और साथियों, 12 साल पहले कोई सोच भी नहीं सकता कि भारत को कोई नक्सलिज्म से, नक्सलवाद से मुक्ति दिला देगा। डिकेड्स तक, दशकों तक नक्सली आम सिक्योरिटी फोर्स के साथ खून की होली खेलते रहे। बड़ी संख्या में सिक्योरिटी फोर्सेस के जवान भी मारे गए। लेकिन आज मैं सीना ठोक कर कह सकता हूं, हमारी सरकार ने मोदी जी के नेतृत्व में इस नक्सलवाद को हिंदुस्तान की धरती से समाप्त कर दिया है। जिन इलाकों में कभी बंदूक की आवाज गूंजती थी, जिन बंदूक की आवाज गूंजती थी, स्कूल की घंटियां बज रही हैं, सड़कें बन रही हैं और विकास वहां तेजी के साथ पहुंच रहा है। हमने भारत के इतिहास का सबसे बड़ा और टैक्स रिफॉर्म जीएसटी हिम्मत के साथ लागू किया। कितना विरोध हो रहा था। सर, कांग्रेस ने कहा कि देश की समाप्त कर देना चाहते हैं। आज वन नेशन वन मार्केट, वन टैक्स की वजह से ईज ऑफ डूइंग बिजनेस को बढ़ावा मिला है। कोर्स लागू किए ताकि हमारे श्रमिक भाई बहनों का जीवन पहले की अपेक्षा कहीं ज्यादा बेहतर हो सके, उनकी सोशल सिक्योरिटी बढ़े, उनकी आमदनी बढ़े। यह चिंता करते हुए हमने लेबर कोड्स, 4 लेबर कोड, इतना ही नहीं मेरे बहनों, हमने पूरे जस्टिस सिस्टम में भी रिफॉर्म, कानूनों की जगह हमने नए कानून बनाए हैं ताकि हिंदुस्तान के सभी नागरिकों के राइट्स की बेहतर तरीके से रक्षा हो सके, न्याय मिल सके, समय पर मिल सके। कांग्रेस बराबर कहती थी कि देश से आर्टिकल 370 कोई मां का लाल समाप्त नहीं कर सकता, और आपने देखा होगा आर्टिकल 370 को चुटकी बजाकर बहनों भाइयों हमारी सरकार ने समाप्त कर दिया। एक देश में 2 विधान, 2 प्रधान, 2 निशान नहीं चलेंगे, इसका नारा प्रारंभ से ही हम लोग लगाते आ रहे हैं। पंडित श्यामा प्रसाद मुखर्जी हमारे जो पहले नेता हुआ करते थे, हमारी जनसंघ के अध्यक्ष हुआ करते थे, उन्होंने बलिदान दिया है। हमारे हजारों नेताओं ने अपनी जिंदगी खपाई है। जिस कश्मीर की पहचान पहले पत्थरबाजी के कारण होती थी, हड़ताल और आतंकवाद से होती थी, आज वहां बहनों भाइयों टूरिज्म, इन्वेस्टमेंट आ रहा है, नई इंडस्ट्री लग रही है, युवाओं के लिए एम्प्लॉयमेंट बढ़ रहा है। लाल चौक पर, कश्मीर के लाल चौक पर तिरंगा फहरा रहा है। जन्माष्टमी मनाई जा रही है जो, लेकिन वहां शांति से मुहर्रम का जुलूस भी निकल, डिकेड से, दशकों से बंद हुए सिनेमा हॉल फिर से खुल गए। हिम्मत नहीं होती थी कोई सिनेमा हॉल खोल दे, सब खुल गए। मुहर्रम का जुलूस भी निकल रहा है। हम लोग कास्ट, क्रीड और रिलीजन के आधार पर किसी भी प्रकार का भेदभाव करने वाले लोग नहीं है। आरोप लगाया जाता है, जाति, पंथ और मजहब की राजनीति नहीं करते, कास्ट, क्रीड, रिलीजन की राजनीति नहीं करते। हम जस्टिस और ह्यूमैनिटी, इंसाफ और इंसानियत की राजनीति करने वाले लोग हैं। मेरे बहनों भाइयों, आप ध्यान दीजिए, 2014 से पहले देश में कितना निराशा का माहौल था। किसान पूरी तरह से बदहाल था, नौजवान परेशान था, देश की जनता आखिरी उम्मीद, बस उसे कोई नजर आता था तो भारतीय जनता पार्टी नजर आती थी, मोदी जी नजर आते थे। और जनता ने उसी उम्मीद से प्रधानमंत्री के हाथों में देश की बागडोर दी, और मैं कह सकता हूं कि मोदी जी जनता के विश्वास पर पूरी तरह से खरे उतरे। 2014 से पहले भारत दुनिया में वो सम्मान नहीं पा रहा था जिसका वह हकदार था। इतने घोटाले हो रहे थे,
भारत में कोई भी पैसा बाहर से लगाने के लिए, बाहर से कोई इन्वेस्ट करने के लिए तैयार नहीं था। लेकिन आज दुनिया का बड़ा सा बड़ा देश आज भारत के साथ अच्छे रिश्ते रखना चाहता है और हमारे साथ वो ट्रेड भी रखना चाहता है। 2014 के बाद, 2014 के बाद दुनिया के 38 कंट्रीज ने भारत के साथ ट्रेड करने के लिए समझौते किए हैं। बहनों भाइयों, भारत के इतिहास में पहली बार हुआ है। आज दुनिया की बड़ी बड़ी कंपनियां आकर भारत में प्लांट लगा रही हैं और मैं बतलाना चाहता हूं, आगे भी ये प्लांट लगने वाले हैं, डिफेंस के भी प्लांट लगने वाले हैं। भारत में अपने ऑफिस खोल रहे हैं और साथियों, जितने भी आईफोन पूरी दुनिया में बिकते हैं उनमें से 25% देश में किसी देश में को था, चाहे तुम्हारा जो भी हो, हमें कोई चिंता नहीं है। लेकिन आज दुनिया के हर कोने, हर भारतीय को पता है कि मोदी सरकार हमको अकेला नहीं, चाहे यूक्रेन हो या हो, मोदी जी हर जगह भारतवासियों को सुरक्षित भारत की धरती पर 2014 से पहले इंटरनेट सिर्फ ज्यादातर शहरों में और अमीरों के घरों में था। आज घर घर में इंटरनेट है। आज गांव का नौजवान भी 5G चला रहा है। 2G 3G की बात पुरानी हो गई, अब 5G चला रहा है। 2014 से पहले हजारों गांव में बिजली नहीं पहुंची थी, आज हिंदुस्तान के हर गांव में बिजली भी पहुंच चुकी है। 2014 से पहले देश में अमीर और अमीर होते जा रहे थे, गरीब और गरीब होते जा रहे थे। लेकिन हमने अंत्योदय और सर्वोदय की भावना से काम करते हुए 25 करोड़ देशवासियों को पावर्टी लाइन से ऊपर लाने में कामयाबी हासिल की है। ये मैं नहीं, बल्कि हाईली रिप्यूटेड जो एजेंसी हैं, ये उनका दावा है। और आज वर्ल्ड बैंक कह रहा है कि भारत इक्वलिटी के मामले में जो बहुत निचले स्तर पर था, आज दुनिया में चौथे स्थान पर पहुंच गया है। और आज मैं आपको विश्वास दिलाकर जाना चाहता हूं, इक्वलिटी के मामले में देखिए, मौका दीजिए, 5 से लेकर 7 साल, 8 साल, इससे ज्यादा नहीं, इक्वलिटी के मामले में दुनिया में भारत हमारा नंबर 1 पर होगा मेरे बहन। यानी विकास का लाभ केवल कुछ लोगों तक सीमित नहीं है, बल्कि गरीबों को, किसानों को, महिलाओं को और वंचित वर्गों तक पहुंच रहा है। क्योंकि हमारे प्रधानमंत्री मोदी जी ने गरीबी देखी है मेरे बहनों भाई। हमारे प्रधानमंत्री मोदी जी ने गरीबी देखी है। वह जमीन से उठकर आए हुए नेता हैं, वो बड़े बाप के बेटा नहीं है। उन्होंने इसलिए उन्हें आदमी की 2014 से पहले देश में कितने करोड़ लोगों के पास बैंक अकाउंट था? कितने लोगों के पास बैंक अकाउंट था? बैंक अकाउंट था ही नहीं अधिकांश लोगों के पास। और बैंक अकाउंट यदि गांवों में या गरीबों को खुलवाना होता था तो सिफारिश की जाती थी, मेरी पैरवी कर दो, मेरा बैंक में अकाउंट खुल जाए। विटनेस लगते थे कि जब तक कोई विटनेस नहीं मिलेगा, गवाह नहीं मिलेगा, तब तक आपका अकाउंट नहीं खुलेगा। और अकाउंट न होने की वजह से कई ठेकेदार, माने उनकी मजदूरी, काम की कीमत देने में भी हेराफेरी करते थे, घपला करते थे। लेकिन मोदी जी ने कहा अब यह नहीं चलेगा। उन्होंने जनधन योजना की शुरुआत की और आज भारत में 56 करोड़ से ज्यादा जनधन अकाउंट खुल चुके हैं बहने भाइयों, 56 करोड़ से ज्यादा जनधन अकाउंट। और अब अकाउंट खुलवाने के लिए बैंक नहीं जाना पड़ता है, बैंक आपके घर आता है। बैंक अब आपके घर आता है। साथियों, 2014 से पहले देश में महिलाओं को सुबह उठने से लेकर रात में सोने तक अनेक परेशानियों और चुनौतियों का सामना करना पड़ता था। ग्रामीण क्षेत्रों की हालत आपने देखी होगी, घर में टॉयलेट्स नहीं है,
उन्हें अपने मान सम्मान से समझो और सुरक्षा बाहर जाना पड़ता था। घर पर पानी का कनेक्शन न होने के कारण भरी दोपहरी में महिलाओं को दूर दूर से पानी लेकर आना पड़ता था। कई ऐसी समस्याएं महिलाओं के जीवन से जुड़ी हुई। प्रधानमंत्री ने संकल्प लिया सुरक्षा के लिए हमने देश में 12 करोड़ से ज्यादा टॉयलेट्स बनवाए ताकि महिलाओं के को बाहर न जाना पड़े। हमने 2019 में जब जल जीवन मिशन की शुरुआत की थी उस समय केवल 17 नल के माध्यम से सुरक्षित जल पहुंच रहा था। केवल 19% लोगों के 17% घरों में पहुंच पा रहा था। लेकिन आज यह संख्या बढ़कर 82% हो गई है मेरे बहनों भाइयों। और आज करोड़ों महिलाओं को पानी काम से मुक्ति मिल गई है। जहां यदि कोई शेष बचा होगा, कहीं आपने देखा होगा टेलीविजन के पर्दे पर देखने के लिए कुछ लोग बैठे रहते हैं, देखते हैं कहां समस्या है। सिर्फ समस्या है तो निश्चित समय में उसका समाधान होकर रहेगा, मैं आपको विश्वास दिलाता हूं। पीएम आवास योजना के कारण करोड़ों महिलाओं के नाम से प्रॉपर्टी अब दर्ज हुई है। हमने उज्ज्वला योजना प्रारंभ की, आपको मालूम है, गैस कनेक्शन। हमारी माताओं बहनों को काफी हद तक स्मोक्स धुएं से मुक्ति मिली है। हमने आयुष्मान भारत योजना प्रारंभ की, 5 लाख रुपए तक का मुफ्त इलाज। क्या पहले कोई कल्पना करता था 5 लाख रुपए तक का मुफ्त इलाज होगा? इतना ही नहीं, आम लोगों के, वंचित वर्ग के लोगों को और महिलाओं का संघर्ष को महिलाओं के संघर्ष को कांग्रेस कभी वो संघर्ष नहीं समझ पाई। और जिन्होंने कभी गांव नहीं देखा, गरीबी नहीं देखी मेरे बहनों भाइयों, वो आम जनता का दर्द कभी समझ नहीं सकते। जो लोग खुद को राजा रजवाड़ा मानते हो, वो बहनों भाइयों आम आदमी की जरूरत और आम आदमी की आवश्यकताओं को नहीं समझ। इंदिरा 1983 में कांग्रेस कमेटी के अधिवेशन में स्वयं कहा था, मैं किसी शाही परिवार से नहीं आती हूं। इंदिरा जी ने कहा था, लेकिन अपने समर्पण और परिश्रम से हमने यह दर्जा हासिल किया है। इंदिरा जी ने कहा वो नहीं है हमारी भी। कांग्रेस वाले पूछेंगे, मैं पूछना, कांग्रेस वाले पूछेंगे ये कहां लिखा है? यह बात राजनीतिक चिंतक पार्थ चटर्जी ने फ्रंटियर में लिखी है। यह भी मैं बताना चाहता हूं। पार्थ चटर्जी ने फ्रंटियर में लिखी है, जो कि राजनीतिक चिंतक माने जाते हैं। कांग्रेस की राजनीति इसी मानसिकता पर टिकी है। यह देश एक परिवार की जागीर है। अब राहुल जी की बात क्या करें, उनके बारे में आप सब लोग अच्छी तरह देख रहे हैं, समझ रहे हैं। लेकिन लगता है कि अपने को प्रधानमंत्री का नेचुरल उत्तराधिकारी मानते हैं। प्रधानमंत्री इस देश का कोई होना चाहिए तो वही होने चाहिए। एक लेखक हैं, राइटर हैं, उनका नाम आप लोगों ने सुना होगा, श्री निवास राजू। उन्होंने राहुल जी पर एक किताब लिखी है। उन्होंने लिखा है कि 2014 के चुनाव से पहले है, उसके बाद राहुल जी अपने साथ के लोगों से कहते थे कि उनका समय 2024 में आएगा। उन्होंने लिखा है, मैं नहीं कह रहा, उनका समय 2024 में आएगा। यानी राहुल जी सत्ता मंत्री बनने की बात करते थे। और तो और राहुल जी यह बात किसी एस्ट्रोलॉजर की तरह करते थे, निश्चितता के साथ करते थे। मानो संघर्ष नहीं, बस केवल अपने समय का इंतजार करना है। अंतर है और भारतीय जनता पार्टी के बाकी लोगों से जो अलग बनाता है भारतीय जनता पार्टी को, हमारे प्रधानमंत्री को, जो अन्य लोगों से अलग बनाता है। कांग्रेस के लोग अपने को क्यों राजा मानते हैं, लेकिन हम अपने को जनता का सेवक मानते हैं। हमारी पार्टी ने हमेशा हमें जन सेवा ही प्रभु सेवा की शिक्षा दी है, जन शिक्षा दी है। और जब भी जनता ने हमें सेवा का अवसर दिया है, दिखा है मेरे बहनों भाई। और मैं आपसे कहना चाहता हूं, कहीं पर कोई ऐसी बात दिखाई दे
जो कि हमारे कैरेक्टर के सर्वथा खिलाफ है, तो उसे आप पॉइंट आउट करें। साथियों, 2014 सुई से लेकर शिप तक, टॉय से लेकर टैंक तक सब कुछ इंपोर्ट कर रहे थे, और जब कभी भारत के पास बड़ी फैक्ट्रियां लगाने का अवसर आता था तो हम उन्हें खो देते थे। यह हमारी हालत थी। इस संदर्भ में एक घटना का जिक्र मैं आप सबके बीच यहां पर अवश्य करना चाहता हूं। आपको पता है, पूरी दुनिया में सेमीकंडक्टर चिप का बहुत बड़ा मार्केट है। सिर्फ भारत को ही हर साल लगभग 19 अरब यानी 1900 करोड़ सेमीकंडक्टर चिप्स चाहिए होते हैं, केवल भारत को। भारत आज तक इन सारे चिप्स को दूसरे देशों से खरीदता रहा है। जानते हैं क्यों? क्योंकि 1960 के डिकेड में यह चिप बनाने वाली एक सबसे बड़ी कंपनी भारत में इस चिप की फैक्ट्री खोलना चाहती थी, लेकिन कांग्रेस की गवर्नमेंट ने उसे परमिशन नहीं दी। ऐसा एक बार नहीं हुआ, कई बार हुआ। 2004 से लेकर 2005 में, 2004 और 2005 ये मुझे याद है, तो उसमें वह कंपनी भारत में अपनी फैक्ट्री लगाने आई और उसे 3 साल तक कांग्रेस की सरकार ने बराबर लटकाए रखा कि हम परमिशन देंगे, तो थक हार कर वह कंपनी चीन चली गई। कैसे सेमीकंडक्टर यहां बन पाता? सोचिए, कितने करोड़ों रुपए का बिजनेस देश से बाहर चला गया, रोजगार का कितना बड़ा अवसर हमने खो दिया। और साथियों, लेकिन प्रधानमंत्री मोदी जी ने देश की, आज की और भविष्य की जरूरतों को समझा है। और इतना ही नहीं, उन्होंने सेमीकंडक्टर की इंडस्ट्री को बढ़ावा दिया है और हमने पिछले साल देश की पहली मेड इन इंडिया सेमीकंडक्टर चिप बना दी है। यह अंतर है हमारी सरकार में और पहले की सरकारों में। पहले की सरकारें, उनको न अवसर दिखते थे, न ही भारत की समस्याएं दिखती थीं, न ही उनका समाधान दिखता था। लेकिन हमारी सरकार आपदा को भी अवसर में बदलने की कला जानती है। और साथियों, 2014 में प्रधानमंत्री मोदी जी ने मेक इन इंडिया का मंत्र दिया था, और कांग्रेस लोग मेक इन इंडिया की वो मजाक उड़ाते थे। मेक इन इंडिया के माध्यम से भारत को यह विकसित भारत बनाना चाहते हैं, लेकिन आज यह विचार विकसित भारत और आत्मनिर्भर भारत की नींव बन चुका है। बीते 12 वर्षों में भारत में मैन्युफैक्चरिंग का एक मजबूत इकोसिस्टम देश में हम लोगों ने डेवलप करने में कामयाबी हासिल की। आज हम चिप से लेकर सेमीकंडक्टर तक, मोबाइल से लेकर मिसाइल तक, ड्रोन से लेकर वैक्सीन तक सब भारत में बना रहे हैं। बहनों भाइयों, भारतवासियों के हाथों से बना रहे हैं, भारत की धरती पर बना रहे हैं। भारत आज सिर्फ अपने लिए नहीं बल्कि पूरी दुनिया के लिए भी सामान बना रहा है, और हमारा एक्सपोर्ट बढ़ा है। हमारा लक्ष्य है, इस वर्ष हम भारत में एक्सपोर्ट को $1 ट्रिलियन तक लेकर जाएंगे। अगर अगले 5 वर्षों में इसे बढ़ाकर हम $2 ट्रिलियन तक ले जाएंगे। बहनों भाइयों, मैं कॉन्फिडेंस के साथ यह बात कहना चाहता हूं। भारत की ताकत सुपर नहीं है, बल्कि भारत शरद भी है। यह संदेश हमने सारे, अगर बहनों भाइयों, मैं रक्षा मंत्री हूं, डिफेंस मिनिस्टर हूं, तो तब केवल हथियार खरीदने पर नहीं है। भारत को डिफेंस मैन्युफैक्चरिंग में आत्मनिर्भर बनाने पर है। इसी का परिणाम है कि भारत का डिफेंस प्रोडक्शन 2014 में 35-40 हजार करोड़ शायद रहा हो। आज 1.5 लाख करोड़ की हमारी डिफेंस प्रोडक्शन हो गई है। और सुन लीजिए, भर के बाद ही सुनेंगे, यह डिफेंस प्रोडक्शन 1.7 लाख करोड़ हो गया। अब ये फिगर कुछ हमने इसमें जोड़ी नहीं है। हमारा डिफेंस एक्सपोर्ट कई गुना बढ़ गया है। अप्रॉक्सीमेटली जो पहले 600 करोड़ हुआ करता था या 1000 करोड़ हुआ करता था, आज हम 39,000 करोड़ का एक्सपोर्ट कर रहे हैं, जो भारत की धरती पर की जाए। और कुछ ही दिनों में आपको एक फिगर बढ़ाकर मैं बतलाऊंगा, लेकिन जब तक पूरी फिगर हमारे सामने न आ जाए, मैं बढ़ाकर इसको आपके सामने पेश नहीं करना चाहता।
लगातार, और आपको जानकर खुशी होगी, हम 100 कंट्रीज को डिफेंस आइटम्स कर रहे हैं मेरे बहनों भाई। में हार जीत लगी रहती है। जब वो हार, सबसे इलेक्शन के प्रोसेस पर, चुनावी प्रक्रिया पर क्वेश्चन मार्क लगाते हैं। कभी ईवीएम पता करने की वो कोशिश कर, रंच मात्र संकोच नहीं करते हैं, लेकिन कभी भी अपने गिरहवान में झांक कर नहीं देखते हैं। उन्होंने अपनी झूठी बातों विश्वास किस तरीके से, इसलिए वे चुनाव दर चुनाव, इसीलिए विश्वसनीयता का संकट, क्राइसिस ऑफ क्रेडिबिलिटी उन्होंने पैदा की है। इसलिए चुनाव से चुनाव दर बढ़ाते जा रहे हैं। 3.5 दशक यानी लगभग 35 ईयर के संघर्ष के बाद हमने पहली बार 2014 में केंद्र में पूर्ण बहुमत की सरकार बनाई है, क्लियर मेजॉरिटी के साथ। हमने भी कई बार हार का सामना किया है, लेकिन बहनों भाइयों, जब भी हम हारे हैं, जनता के ऊपर हमने कोई भी क्वेश्चन मार्क नहीं लगाया है, जनता के फैसले पर कोई क्वेश्चन मार्क नहीं लगाया है। संवैधानिक संस्थाओं पर आरोप लगाकर हमने कांग्रेस को कभी भी गुमराह, देश की जनता को न तो गुमराह किया है, न कांग्रेस को बदनाम करने की कोशिश की है। हमने हारने के बाद पूरी चुनाव प्रक्रिया को, पूरे इलेक्शन प्रोसेस को, हारने के बाद भी हम लोगों ने कभी भी कटघरे में नहीं खड़ा किया है। हमने अपनी संवैधानिक संस्था इलेक्शन कमीशन मार्क नहीं लगाया है। मैं आपको 2 घटनाएं बतलाना चाहता हूं। 1951 के दिल्ली म्युनिसिपल इलेक्शन में ऐसे आरोप लगे थे कि कांग्रेस और विपक्ष के लिए अलग अलग तरह के बैलेट बॉक्स प्रयोग किए जा रहे थे, यह आरोप लगा था। जब पंडित जवाहरलाल नेहरू ने इस बात की जांच कराई, तो पता चला कि कुछ बैलेट बॉक्सों में वोट की पर्ची डालने के लिए चौड़ी स्लॉट थी और कुछ में पतली स्लॉट थी। उन्होंने जांच कराई। 1977 के डिकेट में भी कांग्रेस पर बैलेट पेपर से छेड़छाड़ करने के आरोप लगे थे। बैलेट पेपर पर केमिकल का इस्तेमाल करके बाकी पर आरोप प्रत्यारोप करती रहती हैं। सभी पर हम संवैधानिक संस्था पर कभी हमने शक नहीं किया मेरे बहनों भाई। किसी भी संवैधानिक संस्था को हमने बदनाम करने की कोशिश नहीं की। हमने गुमराह करने का कभी प्रयास नहीं किया। हमने हमेशा देश की जनता, देश का सम्मान किया है। और हमारी सरकार सबका साथ सबका विकास के मंत्र को उतारते हुए 2014 के राज्यों को टैक्स जो टैक्स का शेयर दिया जाता है के तौर पर, ध्यान से के तौर पर आसपास ही मिले थे। लेकिन इस साल के बजट में आंकड़ों को उठाकर देख लीजिए, 2004 से लेकर 2014 हमारे पास आंकड़ा है, तौर पर सॉल्यूशन की बात नहीं करना। लेकिन इस साल के बजट में आंकड़ों को जोड़कर देखा जाए तो हमने राज्यों को करीब करीब 100 लाख करोड़ रुपए दिए। यह है उनकी सरकार हमारी सरकार में अंतर। मेरे बहनों भाई, बीते 12 वर्ष तेलंगाना में नेशनल हाईवे का नेटवर्क डबल हुआ है। यदि हमारी बात सही हो तो ताली बजाइएगा, ना हो तो मत बनाइए। पहले अनडिवाइडेड 1000 करोड़ भी कम का रेलवे बजट होता था। आज सिर्फ तेलंगाना के रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है, 5,500 करोड़ रुपए का है। करोड़ रुपए के रेल प्रोजेक्ट्स पर तेलंगाना में काम, 5 वंदे भारत और 6 अमृत भारत ट्रेनें भी चल रही हैं।
ये 12 वर्ष में हुआ है। पिछले महीने ही प्रधानमंत्री जी ने तेलंगाना में पीएम मित्र पार्क, प्रधानमंत्री मेगा इंटीग्रेटेड टेक्सटाइल रीजन एंड अपैरल का इनॉग्रेशन किया है। लगभग 1700 करोड़ रुपए की लागत से फंक्शनल पीएम तेलंगाना में एम्प्लॉयमेंट को बढ़ाएगा ही बढ़ाएगा, यह बात मैं विश्वास के साथ कह सकता हूं। साथियों, मलकापुर में इंडियन ऑयल के नए टर्मिनल का उद्घाटन की एनर्जी नीड्स, तेलंगाना की जो एनर्जी रिक्वायरमेंट्स हैं उनको पूरा करेगा। यह हमारे लिए देश से बढ़कर पार्टी नहीं है मेरे बहनों भाई, हमारे लिए देश पहले है। और मैं समझता हूं कि जो राजनीतिक पार्टी यह मानती है पहले बाद में हम, यही डेमोक्रेसी की सबसे खूबी है, यही डेमोक्रेसी की सबसे बड़ी खूबसूरत है। इस आधार पर कोई भेदभाव, हम में कौन सी पार्टी की सरकार है इसकी भी हमने कभी भेदभाव नहीं किया।